ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యెహోషువ 7:10-13 వరకు. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు వారి నాయకుడైన యెహోషువ దేవుని ముందు మోకరించి తమను ఎందుకు విడిచిపెట్టావు దేవా అని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను జయించిన తర్వాత వారి యుద్ధ నుండి కొన్ని దేవుడు నిషేధించిన వస్తువులను లేదా శపితమైన వాటిని వారి నిమిత్తమై దాచుకున్నారని, అందును బట్టి వారు శత్రువుల చేతిలో ఓడిపోయారని వివరిస్తున్నాడు. తిరిగి వారు విజయం పొందుకోవటానికి వారు ఆ నిషేధించిన వాటిని నాశనం చేయాలని, తమను తాము పరిశుద్ధపరచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాము. భవిష్యత్తు పట్ల మనకున్న భయమును బట్టి దేవుని వాక్యానుసారం కాని పనులు ఎన్నో పాటిస్తుంటాము. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తమను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తున్నాడని తెలిసి కూడా విశ్వాసం కోల్పోయి దేవుని నిబంధనకు విరుద్ధంగా నడుచుకొని శత్రువుల చేతిలో ఓడిపోయారు. మనం కూడా దేవుడు మన భవిష్యత్తును కడుతున్నాడు, మనల్ని ఎన్నటికి కూడా నశించిపోనివ్వడు అని తెలుసుకోకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ పాపంలో పడిపోతూ సాతాను చేతిలో ఓడిపోతుంటాము. మరొకసారి దేవుని ముందు మోకరించి పశ్చాత్తాపపడి ఆయనకు ఇష్టం లేని కార్యములన్నీ వదిలిపెట్టి తిరిగి ఆత్మీయ జీవితంలో విజయం పొందుకుందాము. అలాగే మన భవిష్యత్తును ఆయనలో పదిలం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.